గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సాయిలత. నేను ఇవాళ మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బ్లడ్ ప్రెషర్. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ బీపీతో ఉండి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా వచ్చారా, లేకపోతే అంటే ముందు బీపీ లేకపోతే తర్వాత 5th month నుంచి కొంతమందికి బీపీ స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ యాక్చువల్ బీపీ. వాళ్ళు యూజువల్ కంప్లైంట్ ఏంటంటే యూరిన్ ప్రాబ్లం కూడా వస్తుంది. కొంచెము అంటే వెయిట్ గెయిన్ ఎలా ఉండాలంటే పర్ మంత్ 1 kg ఆర్ 1.5 ఈజ్ ఆల్సో ఓకే, బట్ మోర్ దెన్ దాట్ ఈస్ అంటే వాళ్ళు ఉబ్బిపోతున్నారనమాట. అంటే వాటర్ అక్యుములేషన్ ఇన్ దేర్ బాడీ. దాంతో వెయిట్ గెయిన్ 2 kgs కన్నా ఎక్కువ పెరిగిపోతుంది. దట్ ఈస్ మనకి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. అంటే షీఈస్ గోయింగ్ టు ల్యాండ్ అప్ ఇన్ బీపీ అని మనకు ఒక ఐడియా ఇచ్చేస్తుంది. సో అది. సో తర్వాత మీరు అందరూ కూడా అంటే యాజ్ సూన్ యాజ్ యూ బికేమ్ ప్రెగ్నెంట్, సో ప్లీజ్ ట్రై టు కట్ షార్ట్ యువర్ సాల్ట్ ఇంటేక్. ఆ సాల్ట్ ఉండే పదార్థాలు అవి కూడా కొంచెం తగ్గించుకుంటే కనుక మీరు కొంచెము అంటే మీకు మీరే హెల్ప్ చేసుకున్నట్టు లెక్క. సో అదొకటి చేసి తర్వాత ఇంకోటి బీపీలో ఏంటంటే మనకి ఉండాల్సింది మన పొట్ట ఒకటే పెరగాలి, మన చుట్టుకొలత పెరగకూడదు. వీళ్ళల్లో ఏమవుతుందంటే పొట్ట అంత లోపలే ఉంటుంది, పెరుగుదల ఏముండదు. కానీ వీళ్ళు మట్టుకు దే విల్ గో ఆన్ ఇంక్రీజింగ్ దేర్ వెయిట్ అన్నమాట. అండ్ దే విల్ బి అంటే బ్లోట్ అయిపోయిందంటే అయిపోతుంటారు. సో అది గాజులు టైట్ అయిపోవడము, తర్వాత ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. చూసుకోవాలి. మనకి స్కానింగ్లో ఏంటంటే మీ స్కానింగ్ డాక్టర్గా చెప్పేస్తారు యువర్ బేబీ ఈజ్ నాట్ షోయింగ్ అడిక్వేట్ గ్రోత్. సో యూట్రస్ నుంచి బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై అంటే స్లో అయిపోతుంది అనమాట. అంటే నేరో అయిపోతున్నాయి బ్లడ్ వెసెల్స్. దానివల్ల బేబీ ఈజ్ నాట్ గెట్టింగ్ ఇనఫ్ బ్లడ్ సప్లై లేదంటే ఆక్సిజన్ కూడా ఉండదు. సో బేబీ అప్రోప్రియేట్గా ఉండదు, గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ డాక్టర్ గారు చెప్తారు, అమ్మ ఉమ్మ నీరు తగ్గిపోతుందండి. ఉమ్మ నీరు అన్నది అదే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం కదా, లైకర్ అంటాం. అది ఇవన్నీ కూడా మనం స్కానింగ్లో మీకు డాక్టర్ గారు చెప్తారు, చూసుకుంటూ ఉండాలి. సో ఇలాగా మనకి యూరిన్లో ప్రోటీన్ మామూలుగా స్లైట్గా ట్రేసెస్గా పోవచ్చు. ఎప్పుడు పోతుందంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంతేగాని యూఆర్ లూజింగ్ మోర్ ప్రోటీన్. అక్కడ మేము ఇస్తాం 1+, 2+, 3+ అని డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. అలాగ కానీ పోతుందంటే సో మీరు ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయిపోయి మీ యువర్ టమ్మీ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ గ్రోత్ బికాస్ యువర్ బేబీ ఈజ్ నాట్ గ్రోయింగ్ అప్రోప్రియేట్లీ. ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ పోవడం. సో ఇవన్నీ తర్వాత ఇంకా ఒకవేళ కాకపోతే బీపీ చూసుకుంటుంటే ఇట్ ఈస్ షోయింగ్ రైజ్ కాబట్టి మేము డెఫినెట్లీ విల్ ట్రై టు కీప్ యూ ఆన్ మెడికేషన్. ఇది ఒక ఆస్పెక్ట్. వాళ్ళంతా ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే లోపల ఉమ్మనీరు ఇంకిపోవడము, లోపల బేబీ ఒక్కోసారి మోషన్ చేసేసింది అంటారు. అది మామూలు కామన్ టెర్మినాలజీ. మనం మీకు అలా చెప్పాలంటే అది వేస్ట్ ప్రోడక్ట్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్ అనమాట. సో అలా ఉండి ఒక్కోసారి వీ మే లూజ్ ద బేబీస్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ యువర్ బీపీ. అండ్ ఎర్లీ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోతుంటాయి. సో బాడీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యూ. సో అందుకని ఏం చేస్తుందంటే మీకు డెలివరీ అయిన తర్వాత మాయ రావాలి. ఈ బీపీకి తట్టుకోలేక ఒక్కోసారి మాయ ప్రీమెచ్యూర్గా సపరేట్ అయిపోద్ది. దట్ ఈస్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్. అండ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ద బేబీ అండ్ యూ ఆర్ ఆల్సో ఎట్ వెరీ హై రిస్క్. సో మాకు సడన్గా చాలా కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత మీరు బ్లీడింగ్ టెండెన్సీస్లో కూడా వెళ్ళిపోతారు. అంటే వీ మే నాట్ కంట్రోల్ యువర్ బ్లీడింగ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సిజేరియన్ సెక్షన్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీ. సో ఇవన్నీ ఉంటాయి. సో మాకు ఇవన్నీ చూసుకుని అదర్ స్పెక్ట్రమ్ ఏంటంటే మీరు ఆల్రెడీ బీపీతో ఉన్నారు, కొంచెం హై ఏజ్ అంటే అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్నారు. సో న్యాచురలీ కోమార్బిడిటీస్ అంటారు. అంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ కూడా ఉండుంటే కనుక అంటే బీపీ పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వడాన్ని చూసుకుంటాం. సో మీరు వాట్ మెడికేషన్స్ యు ఆర్ ఆన్ టు కంట్రోల్ బీపీ అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మేము వీ హ్యావ్ టు స్టాప్ ఇమ్మీడియట్లీ. అదర్వైజ్ మీకు ఆ లైకర్ అంతా ఎండిపోయి ఒక్కోసారి ఎంత డేంజరస్ కాంప్లికేషన్స్ చూస్తామంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద కిడ్నీ డెవలప్మెంట్. కిడ్నీ లోపల బేబీకి కిడ్నీసే ఉంటాం. అసలు బేబీ కిడ్నీ నుంచి యూరిన్ పాస్ చేసి అది కూడా వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఫర్ దట్ లైకర్ అన్నమాట.
సో ఇవన్నీ ఆ సిస్టమే లెగిసిపోవడానికి కూడా కారణం ఉంటుంది. సో మీరు అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి, ఐఎమ్ ఏ బీపీ పేషెంట్, ఐఎమ్ ఆన్ సో అండ్ సో మెడికేషన్ అని చెప్తే మీ డాక్టర్ గారు చెక్ చేసుకుని కొన్ని మెడిసిన్స్ స్టాప్ చేస్తారు, కొన్ని మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈస్ ద వన్ ఆస్పెక్ట్. సో డోంట్ థింక్ దట్ బీపీ ఈజ్ అ నార్మల్ థింగ్. సో అంటే చిన్న చిన్న మెడిసిన్స్తోనే కంట్రోల్ అయిపోవచ్చు, ఒక్కోసారి వెరీ డేంజరస్. మీ హెడ్ ఏక్ వచ్చేస్తుంది, తర్వాత ఏమో లోపల లివర్ అది కూడా ఎలా చెప్పి సమ్టైమ్స్ ఒక్కోసారి లివర్ పగిలిపోవచ్చు కూడా. అంటే అంతవరకు ఇప్పుడు ఈ రోజుల్లో వెళ్ళట్లేదు. సో మేము ముందే ఆపేసి పెట్టేస్తున్నాం. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండి, సో ఎవ్రీ మంత్ బీపీ చెకప్ అయ్యి మీ డాక్టర్ గారు చూస్తారు, మీరు కూడా వీక్లీ వన్స్ ఏదో చూసుకుంటా, ఇంట్లో మెషిన్స్ వచ్చేసినాయి ఇప్పుడు, ఇంట్లో చూసుకుంటూ ఉండండి. ఎస్పెషలీ వెన్ యు ఆర్ అంటే కొంచెం 30-35 ఉన్నారనుకోండి, సో వాళ్ళు మోర్ ప్రోన్ కాబట్టి, ఎస్పెషలీ యూఆర్ ఒబేస్ అండ్ ఏదో చూసుకుని ఆ లెవెల్ తగ్గట్టుగా మీరు టేక్ ఆల్ ప్రికాషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.